అయిపోయింది కదండి. దీంట్లో పోపు వేసేసాము మనము. చూడండి ఎలా పట్టపట్ట ఆడుతున్నాయో. ఎప్పుడైతే మనం వేసినాం కదా అప్పుడు ఎలా చూడండి పట్టపట్ట ఆడుతున్నాయి. ఇంకా ఈ రసము ఏదైతే ఉంది కదా ఇది ఇక్కడ పెట్టేసాం మేము. అన్నము ఇంకా ఆల్మోస్ట్ అవ్వలేదు, అది అవుతుంది. అన్నం చూపించేస్తాను మీకు. చూడండి అన్నం అవుతుంది, కొంచెం అవుతుంది అన్నం. మీరు చాకుతో కూడా దీన్ని చూడొచ్చు. ఓకే, నా దీన్ని బంద్ చేసేయాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనము ఏం చేయాలి, ఇక్కడ ఇది ఏదైతే ఉంది కదా ఇది చాలా వేగిపోయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఎన్ని బౌల్స్ ఉన్నాయో. ఆ బౌల్స్ నుంచి ఇది తీసుకోవాలండి. చూడండి తీసుకోవాలి, అర్థమైందండి. దీన్ని పెట్టేయాలి. చూడండి ఇక్కడ పెట్టేసాం కదా, హాయిలో పెట్టుకోవాలి దీన్ని. చూడండి బేసిక్ థింగ్ ఏంటంటే నా దగ్గర ఒకటే గరిటె ఉంది. సో అదే నేను రసంకి వాడతాను, అదే ఇప్పుడు నేను వేయడానికి కూడా వాడాలి. సో రసానికి చూసారా ఇదంతా హార్డ్ అయిందో, ఇది వాటర్ అంతా పైకి తేలుతుంది అండ్ పిండి అంతా కిందకి వెళ్తుంది. సో ఇలా ఉంటే ఆల్మోస్ట్ ఓకే అండి. ఇప్పుడు తర్వాత మనం వెళ్దాము ఇక ప్యాన్ దగ్గరికి. ఈ ప్యాన్ ఏదైతే ఉంది కదా దీన్ని కొంచెం వేడిగా చేయాలి. చేద్దాం మనం ఇక్కడ మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేస్తేనే దీన్ని కంటెన్సెన్సీ బాగుంటుంది. చూడండి తర్వాత మనం క్లీనింగ్ చేసేసుకుందాం. ఇది మీకు కావాలంటే లైక్ చేసేయచ్చు. చూడండి ఇప్పుడు ఇక్కడ నేను నీళ్లు పడేసాను కదా. సో ఇది ఉంది కదా మ్యాజికల్ వైపర్, ఇది మీరు తుడుచుకోవచ్చు మళ్ళీ వేసేసుకోవచ్చు కూడా. ఇది మీరు జస్ట్ ఇలా ట్యాప్ చేసినా కూడా ఏం అవ్వద్దు దీనికి. చూడండి నీళ్ళు ఎంత తొందరగా ఇది అయిపోయినాయో, అంటే డ్రై అయిపోయినాయో. మీకు కావాల్స్తే ఈ పైన ఉన్న సెక్షన్ని దబాయించండి, అయిపోతుంది మొత్తం. ఇంకా ఇక్కడ బాగా మిక్స్ చేయాలండి. ఇంకా ఇక్కడ బాగా మిక్స్ చేసిన తర్వాత మనం వెళ్దాం మన ప్యాన్ దగ్గరికి. పొగలు వస్తున్నాయి కదండి. సో బేసిక్గా ఇలా అంటే చిటపటలాడాలి. సో అలా అయితేనే ఖచ్చితంగా చక్కగా వస్తాయండి. చూడండి ఎలా అవుతుందో. దీని 5th పార్ట్ కావాలంటే ఫస్ట్ మీరు లైక్ చేసేయండి, ఇంకా 1 సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, మీకు 5th బటన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం అయిపోతుంది. బాయ్ బాయ్.